హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 33 రివ్యూ. సుమిత్ర ఇచ్చినట్టుగా డబ్బులు తీసుకొచ్చి పారిజాతం దీపకి ఇచ్చి, ఈ డబ్బులు తీసుకొని నువ్వు వెళ్ళిపో, ఏమాత్రం నీకు సుమిత్ర మీద అభిమానం ఉన్నా వెళ్ళిపో, లేదా ఇక్కడ ఇల్లు ఉంది, తిండి ఉంది, డబ్బులు ఉన్నాయి, ఆశ్రయం ఉంది, ఇవన్నీ చూసుకొని ఇక్కడే బతికేస్తానంటే ఇక నీ ఇష్టం, నీకే వదిలేస్తున్నాను అంటుంది. సుమిత్ర అయితే తన కూతురు దగ్గర కూర్చొని ఒకటే ఏడుస్తుందని ఒట్టి అబద్ధాలన్నీ చెప్తుంది పారిజాతం. తర్వాత ఇంకా నీ ఇష్టం అని వెళ్ళిపోతుంది. ఒక నిమిషం ఆగండి అని ఆ డబ్బు కట్ట తీసి తన చేతిలో పెడుతుంది. పారిజాతం అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో శౌర్య మళ్ళీ తిరిగి వచ్చి అక్కడ అమ్మమ్మ లేదమ్మా అని చెప్తుంది. అమ్మమ్మ జో దగ్గర ఉందంట అని తాతయ్య చెప్పారు అంటుంది. ఇందాక పారిజాతం కూడా అదే చెప్తుంది కదా, జ్యోత్స్న దగ్గర ఏడుస్తుందని. మేబీ అదే అనుకుందో ఏమో దీప. శౌర్య పద మనం ఊరెళ్ళి సైకిల్ తెచ్చుకుందామని ఊరెళ్ళడానికి మళ్ళీ ప్రయత్నిస్తుంది. దీప శౌర్య మెడలో ఉన్న బంగారు గొలుసు కూడా వాళ్ళు ఆ రోజు బహుమతిగా ఇచ్చుంటారు కదా, అడుగులో తీసి పెట్టేసి ఒక కబోర్డ్లో పెట్టి ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతున్నామమ్మా అని మనసులో సుమిత్రకు చెప్పుకొని ఇద్దరు వెళ్ళిపోతారనమాట. రోడ్లో వెళుతూ ఉంటారు. అలా వెళ్తున్న వాళ్ళని కార్తీక్ కారులో వస్తూ చూస్తాడనమాట. కారు పక్కన ఆపి దిగి ఏమే రౌడీ ఎక్కడికి వెళ్తున్నారు అంటాడు. నా సైకిల్ తెచ్చుకోవడానికి ఊరు వెళ్తున్నామని చెప్తుంది. సరే ఊరు వెళ్తున్నారు కదా, లాస్ట్గా ఒకసారి ఐస్ క్రీమ్ కొనిస్తాను, వెళ్ళి కారులో కూర్చో అంటాడు శౌర్యని. తర్వాత శౌర్యని కారులో కూర్చోబెట్టి నడుచుకుంటూ వెళ్తున్నారంటే ఇంట్లో చెప్పకుండా వెళ్తున్నారని నాకు అర్థమైంది అంటాడు కార్తీక్ దీప దగ్గరికి వచ్చి. మార్నింగ్ టీవీలో వచ్చిన న్యూస్ గురించి నాకు కూడా తెలుసు, దాని గురించి ఇంట్లో ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నారా అని అడుగుతాడు. ఎవరైనా ఏమైనా అంటేనే వెళ్ళాలా, నేను ఈ ఊరికి ఏ పని మీద అయితే వచ్చానో ఆ పని అయిపోయింది, అందుకే వెళ్తున్నాను అంటుంది. శౌర్య దృష్టిలో మీరు ఈ ఊరికి వచ్చింది నాన్న కోసం కదా, మరి శౌర్యకి ఏం చెప్తారు అంటాడు. అవసరమైతే తన నాన్న చచ్చిపోయాడని చెప్తాను అంటుంది. నాన్న చచ్చిపోయాడంటే ఆ పసి హృదయం తట్టుకోగలదా అంటాడు. లేదు బాబు, ఎవరూ తట్టుకోలేరు, నాన్న చనిపోయారంటే. ఎంతో ప్రేమను పంచి మా నాన్న చనిపోతే నేనే తట్టుకొని ఉన్నాను. నా కళ్ళ ముందే మా నాన్న చనిపోతే, కాదు మీరే చంపేస్తే నాన్నతో పాటే నేను చనిపోలేదు కదా, తట్టుకొని బ్రతికే ఉన్నాను కదా అంటుంది. ఇలా మీరు ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవాల్సిన అవసరం ఇప్పుడేమొచ్చింది అంటాడు. కారణం మీరే బాబు అంటుంది. నేనా అంటాడు. అవును బాబు, పాపకి ఎంత దూరంగా ఉండమని మీకు చెప్తే మీరు అంత దగ్గర అవుతున్నారు. అడగకుండానే అన్నీ కొనిస్తున్నారు, చిన్న చిన్న సరదాలన్నీ తీరుస్తున్నారు. అది నా దగ్గరే ఉన్నా మీ గురించే మాట్లాడేటట్టు చేస్తున్నారు. నిజం దానికి తెలియదు కదా, మీరు దాని మీద చూపిస్తున్న ప్రేమంతా ఒక నటన అని అంటుంది. నా కూతురి ద్వారా నా దృష్టిలో మంచోడు అని అనిపించుకోవడం కోసం మీరు ప్రయత్నిస్తున్నారు. మీకు ఆ శ్రమ అవసరం లేదు బాబు, ఎందుకంటే నా తండ్రి తిరిగి రాడు అనేది ఎంత నిజమో, నా తండ్రిని చంపిన మిమ్మల్ని క్షమించలేను అనేది కూడా అంతే నిజం అంటుంది దీప కఠినంగా. ఇంకా నేను ఇక్కడే ఉంటే పాపకు రేపు మీరే వాళ్ళ నాన్నని చూపించేస్తారేమో, లేకుంటే నన్ను చెడ్డదానిలాగా ప్రూవ్ చేస్తారేమో నా కూతురి దగ్గర అంటుంది. ఇప్పటి వరకు అయితే దానికి నేనే అమ్మను నాన్నను అన్నీ నాకు మాత్రమే తెలుసు, ఎప్పటికీ నేనొక్కటే దానికోసం ఉంటానని అంటుంది. అప్పుడు కార్తీక్, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తారు, ఊర్లో మీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు. నేను ఆ రోజు మొదటిసారి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు మల్లేష్ అనేవాడు మీ దగ్గర వాడి దగ్గర మీరు అప్పు తీసుకున్నారని మిమ్మల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. నేను వాడిని కొట్టాను అని చెప్తాడు. అప్పుడు దీపకు అర్థమవుతుందన్నమాట, మల్లేష్ను కొట్టి రెచ్చగొట్టింది ఇతనేననేసి. మీరు ఎంత గొప్ప పని చేశారు, నాకు ఎంతో మేలు చేశారని ఏడుస్తూ వ్యంగ్యంగా చెప్తుంది. మీరు నన్ను ఒక దెబ్బ కొట్టారు, నన్ను ఒక మాట అన్నాడని వాడిని ఒక చెంపదెబ్బ కొట్టారు. ఆ చెంపదెబ్బ ఎంతవరకు తీసుకొచ్చిందో తెలుసా, వాడు నా ఆత్మాభిమానం మీద, నా మర్యాద మీద కొట్టాడు. నలుగురిలో నిలబెట్టాడు, పంచాయతీ చేసి నన్ను ఇక్కడికి పంపించాడు. మొగుడిని వెతుక్కుంటూ ఒక బిడ్డను చేత పట్టుకొని మొగుడిని వెతుక్కుంటూ వచ్చేలాగా చేశారు. అదంతా మీ పుణ్యమే అంటుంది. మీరు మల్లేష్ను కొట్టిన ఒక్క చెంపదెబ్బ నన్ను ఈ రోజు నడి రోడ్డున నిలబెట్టింది అంటుంది. ఇక నా కూతుర్ని కూడా మీరు నాకు ఎక్కడ దూరం చేస్తారని భయంగా ఉంది అంటూ, ఇంకా మమ్మల్ని ఎప్పుడు కలవకండి అనేసి శౌర్యం తీసుకుని బయలుదేరుతుంది. తర్వాత ఇక్కడ సుమిత్ర ఇంటి దగ్గర పోలీసులు వచ్చి ఒకతన్ని పట్టుకొని వచ్చి, మీరు ఒకసారి దీపని పిలిస్తే ఇతనో కాదో మిమ్మల్ని కొట్టింది కన్ఫర్మ్ చేసుకుంటాము అనేసి దీపని పిలవమంటారు. అప్పుడు జ్యోత్స్న దీపని పిలువు అని జ్యోత్స్నను పంపిస్తారు. జ్యోత్స్న అవుట్ హౌస్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. గడిపెట్టింది ఏంటి అనేసి లోపలికి వెళ్తుంది. అక్కడ కబోర్డ్లో అన్నీ చూస్తుంది అనమాట. అన్నీ ఖాళీగా ఉంటాయి, వాళ్ళ బట్టలు కూడా ఉండవు. బట్టలు కూడా లేవే అనుకుంటుంది. తర్వాత ఆ చైన్ చూస్తుంది. ఆ చైన్ కూడా అక్కడ పెట్టిందంటే, అన్నీ ఇక్కడ వదిలేసిపోయిందంటే తను దీప వెళ్ళిపోయింది అనుకుంటుంది. జ్యోత్స్న వచ్చి దీప వెళ్ళిపోయినట్టుంది, తన బట్టలు బ్యాగు ఏమీ లేవు, కబోర్డ్లో మాత్రం ఈ చైన్ ఉండింది అని చెప్తుంది. అప్పుడు పారిజాతం మనసులో అమ్మయ్య, నా ప్లాన్ పనిచేసింది, ఇక నేను తప్పించుకున్నట్టే అని హ్యాపీ ఫీల్ అవుతుంది. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్, ఏంటి సార్ దీప ఇల్లు వెళ్ళిపోయింది, అర్జెంటుగా కాల్ చేసి వెనక్కి రమ్మని చెప్పండి అంటాడు. దీప దగ్గర ఫోన్ లేదు అని చెప్తారు. దీప తనే వెళ్ళిపోయిందా లేక మీరే సైలెంట్గా పంపించేశారా అని పోలీస్ అంటారు. సుమిత్ర గారి మీద హత్యా ప్రయత్నం కేసు, మీ కూతురు చేసిన ప్రమాదం కేసు రెండు నా చేతిలోనే ఉన్నాయి. రెండిటికి సాక్ష్యం దీపనే. మొదటి కేసులో దీప అవసరం మీకుంది కాబట్టి ఇంట్లో తెచ్చిపెట్టుకున్నారు. ఇప్పుడు దీప ఉండడం వల్ల మీ కూతురికి ప్రమాదం కాబట్టి పంపించేశారా అంటాడు. ఏం సుమిత్ర గారు, దీప బాధ్యత మీరే కదా తీసుకున్నారు, సమస్య మీ అమ్మాయి దాకా వచ్చేసరికి మీ బాధ్యత ఏమైంది అని అడుగుతారు. దీప నిజంగానే మాకెవరికి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయిందండి అంటుంది సుమిత్ర.
సాక్షిని కాపాడలేనప్పుడు బాధ్యత ఎందుకు తీసుకున్నారు అంటాడు. అప్పుడే అక్కడికి కార్తీక్ వస్తాడు. ఏంటి మాట్లాడుతున్నారు మీరు, నిజాయితీకి మారుపేరు వీళ్ళంతా అని అంటాడు. మరి సాక్షి ఎందుకు వెళ్ళిపోయింది అంటాడు. వీళ్ళు పంపించలేదు, తనే వెళ్ళిపోయింది అంటాడు. మీరు ఎవరి మీద నిందలు వేయాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళి దీపం తీసుకొస్తాను అంటాడు కార్తీక్. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం తప్పకుండా. దీపను మళ్ళీ తిరిగి తీసుకొస్తాడా కార్తీక్ లేదా అన్న విషయం. తప్పకుండా ఫటాఫట్ సీరియల్ రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.